అయితే జూబ్లీ హిల్స్ లో నైతిక విజయం మాత్రం తనదే అంటున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. పోలింగ్ లో రిగ్గింగ్ చేశారు, కౌంటింగ్ దగ్గర ర్యాగింగ్ చేశారని అన్నారు. తన్నారు, రక్తాలు గారేటట్టు గుద్దారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. దీన్నైతే గెలుపన్ను. చివరికి నేను చెప్పేది ఏంటంటే నైతికంగా నేనే గెలిచాను. నా భర్తకు వచ్చిందే వచ్చింది. ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎం 4-5 పార్టీలు నిలబడితేనే నా భర్తకి 16,000 చిల్లర వచ్చింది. ఏ పార్టీ లేకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయిజంతో వచ్చింది. అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. రౌడీయిజం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు. అది గెలిపే కాదు, అసలుకి అందరూ వచ్చి గెలిపించుకున్నది. అది అధిష్టానం అధికారంలో ఉంది కాబట్టి రౌడీయిజాన్ని చేసి రిగ్గింగ్ చేసి ఇక్కడ రిగ్గింగ్ చేశారు, లోపల ర్యాగింగ్ చేస్తున్నారు. అప్పుడే రౌడీయిజం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. చీరల మీద కామెంట్స్, ఆ ఎదవలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు. మరి ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది. ఆడలేదు, మగ లేదు, మహిళలకి ఇట్లాగే చేసేది.